అమ్మాను పలా నాను అమ్మునా నా పల్లి మనసు ఎంత గాయపడును కదా అని గొల్లబామలు సల్లబాడలు తీసుకొని వెళ్ళిపోతుండగా చిల్లరాలు పట్టుకుని పరశురాముడైనా పూసవులలో పౌడియ తంగల్లో కూర్చొని సల్లబాడలుగా రాయి వచ్చినప్పుడైనా సల్ల కింద పోతున్నది సల్లబాణలు కలిగిపోతున్నాయి అమ్మో గొల్లబామలు ఏమంటే ఉండరే గొల్లబామల కడిక్కడ చూసి ఎక్కడ చూసినా కానీ ఎవరు కనిపిస్తలేరైనా పాలపూసవులలో పౌడి దండల్లో ఉన్నాడు ఒకవేళ పాదేవి పరశురాముడమ్మ మా సల్ల బాణలు వలగొట్టి మా సల్ల తనేల బాలు చేస్తుంది అయ్యా మా పరశురామను రెండెల్లి కొడుకు రాజ్యాలనే ముండెల్లి కొడుకులకు ముందులు లేవు దొంగెల్లి కొడుకులకైతే దొరకడం లేదు తండ్రి తెచ్చినాక ప్రేతని పుట్టినవు రామయ్య మసల కాడి పిల్లలే మీ తల్లి పక్క మొగలైన రామయ్యో అందుకే ఒకవేళ కన్నగల్లోనికి కన్నగల్ల బుద్ధులుంటే రామయ్యో మావో గొల్లింటి తల్లులారా ఇటువంటి మాటలు అనకుండి తల్లులారా మీ బాణులు ఎప్పటోలు చేస్తారని చెప్పి సల్ల బాణులు ఎప్పటోలు చేసిండు వాళ్ళని దాగా నమ్మిండు ఊళ్ళ తిరిగే తలారు వాడిని పట్టు నీరు మారు దెబ్బలు కొట్టిన తలారు వాడు కూడా అదే విధంగా అన్నప్పుడు రెండాయి రంగం కూడా నా తల్లి దగ్గర పోయి నా తండ్రి పేరు అడుగుతానని చెప్పి ఇక మా ఊరమ్మురా మా చెరువు ఇక మా ఊరమ్మురా అక్క తల్లి మాలు కొత్త ఉన్నాడు మా చెరువు ఇక మా రాముడు ఏర వచ్చినా మా పరశురాముడు అర్చిపూత పెట్టి పిడపప్ప లేపినప్పుడు నా కొడుకు రాముడు ఏర వచ్చినట్టు ఉన్నది వచ్చిన నా కొడుకును వేడుకొని ఎదుర్కొని ఎండేడు మెడ లోపల నింపుకుంటానని చెప్పి చెంబుతోని ఒక్కలు చేతని వాళ్ళు వాటి పంచమంగళార్తులు పట్టుకొని వచ్చినది పచ్చగుడి ఎదురు తీసింది లోపలేసింది నా కన్న కొడుకు
పరశురామ నా చేతన్ను నినక 7 పొత్తులైతుంది కుమార 7 మాపులైతుంది రామ పరశురామ కన్న కొడుకు ఇంట్లోకి రాగానే కన్న తల్లి ఒకవేళ నా కొడుకు ఎంత ఆకలి కొన్నాడో దూపలు కొన్నాడో అని పరశురామ అదే చేసుకున్న భార్య అయితే పొత్తులు నా భర్త పట్నం నేను పైసలు తెచ్చిన దేవుడు చూస్తుంది పరశురామ నా చేతన్న నినక 7 పొత్తులైతుంది 7 మాపులైతుంది ఆకలైన చోట అన్నమేడ తిన్నవో దుబ్బలైన చోట పెళ్లిపై ఒకవేళ తడిపిడి స్నానం వేసి వస్తే పోతానా భోజనాలు పెడతా కొడుక పాటల విజయం సాధించంగా నన్ను సాధులతో సత్కరించింది జనని రాముడు బాహుబలని చెప్పి సాధులతో సత్కరించిండు నేను రావంగ గల 3 తొగల కాడ ముగ్గురు పెద్దలు కలిసినారే ఓ జగజ్జనని ఎల్లమ్మ పద్యాలు నేర్పింది కానీ పద్యానికి అర్థమైన తాత్పర్యం చెప్పలేదు నా తల్లి రేణుక ఎల్లమ్మ 7 శాస్త్రాలు 18 పురాణాలు ఎల్లగలిందని చెప్పి